హలో ఫ్రెండ్స్, శివరాత్రి అయిపోయింది కదా. మన ఇంట్లో అయితే కొబ్బరి చిప్పలు చాలానే ఉంటాయి. కొంతమంది పచ్చడి వేసుకుంటారు, కొంతమంది ఎండబెట్టుకొని ఇంకా పొడి వేసుకొని అట్లా వేసుకుంటుంటారు కదా. నేనైతే మా ఇంట్లో కొబ్బరి చిప్పలు కనబడిస్తే నాకైతే నేను ఈ రెసిపీ చేయందే ఉండను అనమాట. కొబ్బరి దోశలు చాలా బాగుంటాయి. ఒకసారి చూసేసేయండి. రెసిపీ వచ్చేసి ఇంకా రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి బిఫోర్ 4 hours ముందే నానబెట్టుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి చిప్పల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి మిక్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా అయితే మనకి రవ్వ రవ్వ లేకోకుండా సూపర్ ఫైన్గా మిక్స్ చేసేసేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది నీళ్ళుగా ఉండాలన్నమాట. లిక్విడ్ కన్సిస్టెన్సీగా ఉంటేనే మనకి దోశ వస్తుంది, లేకపోతే దోశ రాదనమాట. చాలా బాగుంటుంది. కొంచెం ఇక్కడ మనకి సాల్ట్, మనకి తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఇక్కడ చూడండి లిక్విడ్ కన్సిస్టెన్సీ అనమాట. వాటర్ మాత్రం చాలానే పడతాయి, నీళ్ళుగా ఉండాలన్నమాట. మనకి చూస్తే ఇంత నీళ్ళగా ఉంటేనే వస్తుంది అనమాట. నేను కింద కలిపేసి పైనది మాత్రమే పోస్తేనే మనకి దోశ వస్తుంది, లేకపోతే దోశ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది అనమాట, విరిగిపోతుంది. దోశ కూడా లేదనమాట. ఇంకా మనకి ఆయిల్ అయితే 1 drop కూడా అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ముట్టుకునే తునిగిపోతుంది చూడండి, అట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. చిన్న పిల్లలకి, 1 year పిల్లలకి, 2 years పిల్లలకి, అట్లా పిల్లలకి కూడా ఈజీగా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది అనమాట. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీగా మీరైతే ట్రై చేయాల్సిన రెసిపీ, కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.